Mr. Welcome to Weekend Analysis. కాంగ్రెస్ మైనార్టీ మంత్రం ఫలిస్తుందా? అజారుద్దీన్ కు మినిస్టర్ కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? జూబ్లీహిల్స్ లో కారు జోరుకు హస్తం బ్రేక్ వేసినట్లేనా? టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు చేతికి చిక్కుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ అనూహ్య ఎత్తుగడలతో కారు కంగారు పడుతోందా? కేసీఆర్ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారు? కమలం పార్టీ ఉద్దేశపూర్వకంగా దూకుడు తగ్గించిందా? తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనపై ఏసీసీ ఫోకస్ పెట్టిందా? డిసెంబర్ తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖాయమా? రాజకీయాలు వర్షాకాల మేఘాల్లాంటివి. ఎప్పుడు ఏ రకంగా పరిస్థితులు మారుతాయో, ఎక్కడ కురుస్తాయో చెప్పడం కష్టం. తెలంగాణ రాజకీయ వాతావరణం ప్రస్తుతం అదే దశలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మంత్రంతో కొత్త చెస్ ఆడుతుంది. అజారుద్దీన్ మంత్రిత్వం పార్టీకి బలమవుతుందా లేక బలహీనమవుతుందా? జూబ్లీహిల్స్ లో కారు జోరుకు హస్తం బ్రేక్ వేసిందా? రేవంత్ రెడ్డి అనూహ్య ఎత్తుగడలతో ముందు నుండి ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న కారు పార్టీలో కంగారు కనిపిస్తోంది. కమ్మ మైనార్టీ వర్గాల సమావేశాలతో గేమ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర మలుపులు తిప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫైట్ ఉత్కంఠగా సాగుతుంది. కాంగ్రెస్ ఊహించని ఎత్తులు ప్రత్యర్థులను కంగారు పెడుతున్న భావన కనపడుతుంది. ఆఖరి రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఆసక్తికరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చైతన్యం పాళ్లు ఎక్కువ. ఈ క్రమంలో సిటీ ఓటరు తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి సహజం. ఇంతకు జూబ్లీహిల్స్ ఓటరి మొదలు ఏముంది? కాంగ్రెస్ మైనార్టీ మంత్రం జూబ్లీహిల్స్ లో పనిచేస్తుందా తంత్రం? రాజకీయ ఎత్తుల్లో సీఎం చాణక్యం. మాజీ క్రికెటర్ హైదరాబాద్ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ సిటీ పాలిటిక్స్ లో కొత్త చెస్ మొదలుపెట్టింది. ఇది సాధారణ నియామకం కాదు. మైనార్టీ సమీకరణాల గణితంలో ఓ మాస్టర్ కదలిక. చదరంగంలో కదిలిన ముఠా పావును చూసి గెలుపును అంచనా వేయలే. అదే పరిస్థితి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో నెలకొంది. జూబ్లీహిల్స్ సీటు చుట్టూ కారు జోరు తగ్గిందా? హస్తం బ్రేక్ వేసిందా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి చోటా వినిపిస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ఇప్పుడు కఠిన పరీక్షలో పడింది. ఒకప్పుడు సులువుగా కనిపించిన గెలుపు ఇప్పుడు సీఎం రేవంత్ ఎత్తుగడలతో తారుమారైంది. హస్తం ఆధిక్యం దిశగా ముందుకు వెళ్తున్నట్లు ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ లో సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. అంచనాలకు అందని సీఎం రేవంత్ అనూహ్య ఎత్తులతో ప్రత్యర్థులకు షాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా అంచనా వేయలేని ఆటగాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు సవాల్ విసిరి మరీ అభ్యర్థులను మార్చకుండా తన ట్రాప్ లో పడేసిన సమర్థుడు. ఒక్క నిర్ణయంతో 3 దిశల్లో లెక్కలు మార్చే ఆధునిక పొలిటీషియన్. ఎద్దు నీటిలో దూకితే అలలు తప్పవు. అదే రేవంత్ అడుగుల ఫలితం. ఒకవైపు మైనార్టీ బలోపేతం, మరోవైపు కమ్మ సమీకరణాలు. ఈ 2 లెక్కలతో ఆయన జూబ్లీహిల్స్ పొలిటికల్ గేమ్ ను ఒక్కసారిగా మార్చేశాడు. కమ్మ నేతలతో సమావేశాలు, మైనార్టీ వర్గాల మద్దతు ఇవి కేవలం సెంటిమెంట్ కాదని, వ్యూహమని స్పష్టమవుతుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఫైట్ కేవలం ఓ సీటు యుద్ధం మాత్రమే కాదు. ఇది సిటీ రాజకీయాలపై, రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే ఓ సూచిక, ఓ విప్లవం. అందుకే ఇది బీఆర్ఎస్ కు ఎంత ముఖ్యమో కాంగ్రెస్ కు కూడా అంతే ముఖ్యం. ఓవైపు మైత్రివనంలో
ఎన్టీఆర్ విగ్రహం పెడతారని ప్రకటించిన సీఎం బోరబండ చౌరస్తాకు పీజీఆర్ పేరు పెట్టడంతో పాటు విగ్రహం కూడా పెడతామని హామీనిచ్చారు. ఎంఐఎం మద్దతు అజారుద్దీన్ కు మంత్రి పదవి మాత్రమే కాక సల్మాన్ ఖాన్ ను కలవడం ద్వారా కూడా ముస్లిం మైనార్టీల మద్దతును ఏకపక్షంగా టర్న్ చేసుకునేందుకు సీఎం పగడ్బందీ ఎత్తులు వేస్తున్నారు. అన్న, ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తాలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. ప్రచారానికి దూరంగా కేసీఆర్, ఒంటరిగా ప్రచార భారం మోస్తున్న కేటీఆర్, ప్రచారంలో పట్టు బిగిస్తున్న కాంగ్రెస్, ఎన్నికను పట్టించుకొని కమలం. కేసీఆర్ జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇటీవల హరీష్ రావుకు పరామర్శ సందర్భంలో కేసీఆర్ ముఖ చిత్రాన్ని, ఆరోగ్య పరిస్థితిని చూసిన అభిమానులు కలవరం చెందుతున్నారు. ఇక హరీష్ రావు అనుకోని పరిస్థితుల్లో ఇంటికే పరిమితం కాగా ఇప్పుడు ప్రచార భారం కేటీఆర్ మోస్తున్నారు. గతంలో పోలిస్తే పార్టీ సీనియర్లలో ఆత్మవిశ్వాసం తగ్గింది. కారులోని చరిష్మా కొద్దిగా మసకబారినట్లే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ సీటు కూడా చేతికి చిక్కుతుందా, లేక ఆ చేతి నుంచి జారిపోతుందా? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చ. కమలం పార్టీ కూడా ఈసారి నిశ్శబ్ద వ్యూహం ఎంచుకున్నట్లే. ఉద్దేశపూర్వకంగా దూకుడు తగ్గించిందా? లోక్సభ తర్వాత భిన్న దిశల్లో సన్నాహాలు చేస్తుందా? తుఫాను రావడానికి ముందు గాలి నిలుస్తుంది. అదే ఈ పరిస్థితి కావచ్చు. అయితే కిషన్ రెడ్డిపై ఎంతో కాలంగా గుర్రుగా ఉన్న నేతలు జూబ్లీహిల్స్ సాకుగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లు కనబడుతుంది. మంత్రివర్గంపై హైకమాండ్ మార్క్. పూర్తి ప్రక్షాళనకు మార్గం సుగమం. ఏఐసీసీ దృష్టి తెలంగాణపై కేంద్రీకృతమైంది. తాజాగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీ వర్గానికి ప్రాధాన్యం స్పష్టం చేయడంతో పాటు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కేబినెట్ ఖాళీల భర్తీకి, విస్తరణకు లైన్ క్లియర్ చేసినట్లు స్పష్టమవుతుంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు కూడా పునాది వేసింది. ప్రక్షాళన పేరిట రేవంత్ కేబినెట్ లో మార్పులు చేర్పులు ఖాయమనే సమాచారంపై చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ మరింత పట్టు బిగించడంతో పాటు డిసెంబర్ తర్వాత కొత్త మంత్రులు, కొత్త సమతుల్యాలతో ప్రజలకు కొత్త సందేశం అందనుంది. వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. అందుకే సీఎం రేవంత్ అదే సూత్రంతో పార్టీ పునర్నిర్మాణం మొదలుపెట్టారు. త్వరలో డీసీసీ అధ్యక్షుల నియామకాలు జరగనుండగా ఇప్పటికే అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. బ్లాక్ స్థాయి నుండి ఏఐసీసీ పర్యవేక్షణలో కొత్త బృందాల రూపకల్పన జరుగుతుంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఈ అన్ని సమీకరణాలకు పరీక్షాస్థలం. ఇక్కడి ఓటరు తీర్పు సిటీ, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించగలదు. హైదరాబాద్ ఓటరు కేవలం అభ్యర్థిని కాదు, వ్యూహాన్ని కూడా కొలుస్తాడు. ఇది ఇంతవరకు జరిగిన ఎన్నికల అనుభవం. నదీ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు, కానీ దిశను మార్చగలరు. ఇప్పుడు అదే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. మైనార్టీ మంత్రంతో దిశ మార్చే ప్రయత్నం, సమీకరణాలను పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు చెస్ లాంటివే. ఇక్కడ ఒక్క కదలికే గేమ్ మేక్ లేదా బ్రేక్ అవుతుంది. మైనార్టీ మంత్రం
మ్యాజిక్ చేస్తుందా లేక మరొక సరికొత్త చెస్ బోర్డ్ విస్తరిస్తుందా అన్నది రాబోయే వార్తల్లోనే తెలుస్తుంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు ANN తెలుగు న్యూస్.